అధిపతి ఉన్నాడు, ప్రధాన అధికారి ఉన్నాడు. ఆయన చెప్పినట్టు మనం నడుచుకుంటే మన జీవితాల్లో ఏ మేలు కూడా ఎంత మాత్రం కూడా పొదుపై ఉండదు. ఆయన హెచ్చిస్తాడు, హెచ్చించే దేవుడు ఆయన. ఆయన అచ్చి ఉండే దేవుడు కాదు. ఆయన కోసం మనం పని చేస్తే మనకు ద్రోహం చేసి మనల్ని దాటిపోయే దేవుడు కాదు. గుడ్డి భిక్షకుడు దేవునికి ఏమైనా మంచి కార్యాలు చేశాడంటారా? మరి గుడ్డి భిక్షకుడు దేవుని దగ్గరికి వచ్చి నన్ను దాటిపోవద్దని కేకలు వేసినప్పుడు దాటిపోకదని కళ్ళు తెరిచేటట్లుగా, తెరవబడేటట్లుగా దేవుడు చేశాడా లేదా? చేశాడు. మరి ఏమి చేయని వారికి దేవుడు మేలు చేస్తే నీవు ఆయన పనిలో సాగిపోతే, యజమాని చెప్పినట్టు నీవు నడుచుకుంటే నిన్ను దీవించుకున్న దేవుడు ఎక్కడికి వెళ్తాడు? నీ సమస్యను తొలగించుకున్న దేవుడు ఎక్కడికి దాటిపోతాడు? నీ మొర్ర వినకుండా దేవుడు ఎక్కడికి దాటిపోతాడు? నీవు దాటిపోతావు, నేను దాటిపోతాను. పని లేకపోయినా కానీ పని ఉందని చెప్పేసి నీ దగ్గర నుంచి నేను వెళ్ళిపోవచ్చు. మీరు కూడా పని లేకపోయినా కానీ ప్రార్థనకు రమ్మన్నప్పుడు పని ఉందని మీరు ఎక్కడో ఉండొచ్చు, కానీ దేవుడు దాటిపోయేవాడు.